శ్రీ రమణ మహర్షి వారికి ఒక శిష్యుడు ఒక ప్రశ్న వేశారు. ఏం చేస్తే మోక్షం వస్తుంది దేవా? మోక్షం అంటే సెల్ఫ్ రియలైజేషన్. అది కానీ వస్తే మీకు ఎటువంటి మానసిక రుగ్మతలు, శారీరక వ్యధలు, బాధలు ఉండవు. పరిపూర్ణమైనటువంటి ఆనందంతో మీరు జీవనం సాగిస్తారు. దానికి నేను మోక్ష మార్గ్ 1, మోక్ష మార్గ్ 2, మోక్ష మార్గ్ 3 అని సీరియల్ నెంబర్ ఇస్తూ కొన్ని విషయాలు, కొన్ని సూచనలు నేను చేస్తాను. దానికి అనుగుణంగా మీరు వాటిని పాటిస్తే ఖచ్చితంగా నేను అనుకున్న విషయాలన్నీ మీరు అనుభవిస్తారు. ఏం చేస్తే మోక్షం వస్తుంది దేవా అని ప్రశ్నిస్తే రమణుల వారు సమాధానం, నీవే ఆత్మస్వరూపుడవు, నీవే ఆ చైతన్యానివి, నీవది గుర్తించక ఏం చేయాలని అడుగుతున్నావు? నీవు ఏం చేయక, తలపులు లేకుండా, పోలికలు చెప్పకుండా, నామరూపాలతో భేదములను తెలపకుండా ఏమైనా పని చేసినా చేయకపోయినా సరే, పని చేసినచో దానిలోనే ఉండి ఏకాగ్రతతో పనిచేసి వర్తమానంలోనే నీ స్థితిని ఉంచి ఉండినచో చాలు. దీనికి నేను విశ్లేషణగా, నీ మనస్సు ఒక ప్రపంచాన్నే తయారు చేసి ఆ చెత్త పోగును నీవు ఆత్మస్వరూపుడవని ఎరుగక చేయుచున్నది. దానిని క్రమక్రమముగా తీసివేసినచో క్రమముగా స్పష్టముగా నీవు ఆత్మస్వరూపుడవని ఎరుగుదవు. దీన్ని అర్థం చేసుకుని పాటించడానికి ప్రయత్నం చేయండి.